So good evening dear students. Right now we are going to discuss about example number 7 from real numbers chapter. Okay. So real numbers chapter లో రూట్ 2 రూట్ 3 రూట్ 5ని ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది. అలాగే ఎగ్జాంపుల్ 6 అయినటువంటి షో దట్ 5 మైనస్ రూట్ 3 యాజ్ ఇర్రేషనల్ ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవడం జరిగింది. రైట్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఎగ్జాంపుల్ నెంబర్ 7 అనమాట. సో ఎగ్జాంపుల్ 6కి ఎగ్జాంపుల్ 7కి డిఫరెన్స్ ఏంటో మీరు ఒకసారి గమనించండి, మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ 6లో 5 మైనస్ రూట్ 3 అన్నాడు, ఇక్కడ 3 ఇంటూ రూట్ 2 అన్నాడు. అంటే దీన్ని బట్టి 5 మైనస్ రూట్ 3లో 5 ఏమో రేషనల్, రూట్ 3 ఏమో ఇర్రేషనల్. అంటే డిఫరెన్స్ బిట్వీన్ వన్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ అంటే డిఫరెన్స్. ఇక్కడేంటి 3 ఏమో రేషనల్, రూట్ 2 మళ్ళీ ఇర్రేషనల్. ఇక్కడేంటి 3 ఇంటూ రూట్ 2, ఇక్కడ ప్రొడక్ట్ అనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఇందాక ఎగ్జాంపుల్ 6లో డిఫరెన్స్ 5 మైనస్ రూట్ 3 అంటే డిఫరెన్స్ బిట్వీన్ వన్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ అయింది. అలా ఈసారి ఏంటి, డిఫరెన్స్ కాదు, ప్రొడక్ట్ అనమాట. ప్రొడక్ట్ ఆఫ్ వన్ రేషనల్ అండ్ వన్ ఇర్రేషనల్ ఈజ్ ఆల్సో ఆల్వేస్ ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు అది మనం ప్రూవ్ చేస్తున్నాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఒక రేషనల్ ఇర్రేషనల్కి డిఫరెన్స్ చేస్తే ఇర్రేషనలే వస్తుంది అని ఎగ్జాంపుల్ 6 చెప్పింది, 5 మైనస్ రూట్ 3. ఈ ఎగ్జాంపుల్ 7 ఏం చెప్తుంది, డిఫరెన్సే కాదు, ఒక రేషనల్ ఇర్రేషనల్ ప్రొడక్ట్ చేసినా కూడా ఇర్రేషనలే వస్తుంది. ప్రొడక్ట్ అంటే ఏంటి, 3 ఇంటూ రూట్ 2, అది కూడా ఏంటి ఇర్రేషనలే వస్తుందని చెప్పి ప్రూవ్ చేస్తాం అనమాట. సేమ్ మళ్ళీ మెథడ్ అదే, కాంట్రడిక్షన్ మెథడే. అది మీకు డిఫరెన్స్ అర్థం కోసం చెప్పాను. ఓకే, సో ఆ మెథడ్ ఏంటి, బై ద ప్రాసెస్ ఆఫ్ కాంట్రాడిక్షన్. ఇప్పుడే చెప్పాను, కాంట్రాడిక్షన్ మెథడ్ అంటే ఏంటండి, వాడిచ్చినటువంటి స్టేట్మెంట్కి మనం ఆపోజిట్లో అజంప్షన్ చేసుకోవడము, ఆపోజిట్ వేలో అజంప్షన్ చేసుకోవడము. ఆపోజిట్ అంటే ఏంటి, వాడిచ్చింది ఇర్రేషనలే కానీ మనం ఏం చేస్తాము, ఇర్రేషనల్ కాదు, లెటస్ అజ్యూమ్ 3 రూట్ 2 యాజ్ రేషనల్ కింద అజ్యూమ్ చేసుకుంటాం అనమాట. దాన్ని కాంట్రడిక్షన్ అంటాం. ఇచ్చిన దానికి ఆపోజిట్ వేలో అజంప్షన్ చేసుకుంటాం అనమాట. కాబట్టి 3 రూట్ 2 రేషనల్ అన్నాం కాబట్టి ఏ బై బి కింద రాసుకోవచ్చు లేదా. కాబట్టి 3 రూట్ 2 ఈక్వల్ టు ఏ బై బి అంటే రేషనల్ ఫామ్లో వచ్చిందనమాట. కాబట్టి రూట్ 2 అలాగే ఉంచి ఇక్కడ ఇంటూ 3 ఉంది, అటువైపు వెళ్తే ఏమవుతుంది, బై 3 అవుతుంది. అంటే 1/3 అంటే ఇక్కడ ఆల్రెడీ ఏ బై బి ఉంది అవునా, ఏ బై బి ఇంటూ 1/3. కాబట్టి రూట్ 2 ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ఏ, 3 ఇంటూ బి 3b. కాబట్టి రూట్ 2 ఈక్వల్ టు ఏ బై 3b. అర్థమైంది లేదా, రూట్ 2 ఈక్వల్ టు ఏ బై 3b. దీని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. ఇప్పుడు ఇన్ ఈక్వేషన్ 1, ఈ ఈక్వేషన్లో ఆర్హెచ్ఎస్ చూడండి, ఏ బై 3b ఉంది. అంటే ఏ ప్లేస్లో కానీ బి ప్లేస్లో కానీ ఏదైనా ఒక ఇంటిజర్ ప్లేస్ చేస్తే, అంటే ఏ ప్లేస్లో కానీ బి ప్లేస్లో కానీ, అంటే ఈ ప్లేస్లో కానీ ఈ ప్లేస్లో కానీ ఒక ఇంటిజర్ కనుక ప్లేస్ చేస్తే అప్పుడు ఏ బై 3b అన్నది ఒక ఫ్రాక్షన్, అంటే పి బై క్యూ అంటే రేషనల్లోకి మారిపోతుందా లేదా. అంటే ఇఫ్ ఏ కామా బి ఆర్ ఎనీ ఇంటిజర్స్ అయితే దెన్ ఏ బై 3b బికమ్స్ ఏమవుతుంది, ఒక రేషనల్ నెంబర్ కింద మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్లో 1 బి ప్లేస్లో 1 పెట్టారనుకోండి, ఏ ప్లేస్లో 1 పెట్టారంటే 1/3 ఇంటూ బి ప్లేస్లో కూడా 1 పెట్టారనుకోండి, 3 ఇంటూ 1 అంటే 1/3 ఒక రేషన్ కింద మారిపోయిందా లేదా. అంటే ఏ బై 3b అన్నది ఒక రేషన్ కింద మారిపోతుంది. ఇప్పుడు ఏ కామా బి ప్లేస్లో మనం ఏమైనా ఇంటిజర్స్ ప్లేస్ చేసినప్పుడు, అంటే ఇదంతా ఒక రేషనల్. బట్ ఎల్హెచ్ఎస్ వైపు ఏముంది, ఇర్రేషనల్. ఇందాక ప్రూవ్ చేసాం, రూట్ 2 అనేది ఏమవుతుంది, ఇర్రేషనల్. బట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. బట్ రూట్ 2 అన్నది ఏ బై 3bకి ఈక్వల్ అవ్వదు. ఎందుకు, ఏ బై 3b అన్నది రేషనల్ నెంబర్ అయిపోయింది. బట్ మనం ఏం ప్రూవ్ చేసాం, రూట్ 2 అన్నది ఇర్రేషనల్ ప్రూవ్ చేసాం. బట్ ఈ రెండు ఎప్పుడూ కూడా ఈక్వల్ అవ్వవు. కాబట్టి మనకి అజంప్షన్ ఈజ్ రాంగ్, అలా అజ్యూమ్ చేసుకోకూడదు. ఏమని, ఆపోజిట్ వేలో అంటే కాంట్రడిక్షన్ మెథడ్ ద్వారా వెళ్ళినటువంటి అజంప్షన్ రాంగ్. కాబట్టి వాడిచ్చిందే కరెక్ట్. ఏంటి, 3 రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. మళ్ళీ చెప్తున్నానండి, ఇందాక ఎగ్జాంపుల్కి ఈ ఎగ్జాంపుల్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎగ్జాంపుల్ 6లో డిఫరెన్స్ బిట్వీన్ వన్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ అంటే 5 మైనస్ రూట్ 3. ఇక్కడ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ వన్ రేషనల్ అండ్ ఇర్రేషనల్, రెండింటికి ఆన్సర్ ఇర్రేషనలే. గుర్తుపెట్టుకోండి, ప్రొడక్ట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈజ్ ఆల్వేస్ డాష్, ఇర్రేషనల్ అవుతుంది. అలా కాకుండా డిఫరెన్స్ బిట్వీన్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈజ్ ఆల్వేస్, అది కూడా ఇర్రేషనల్ అవుతుంది. సో ఇంకొక మోడల్ ఉంది, అది కూడా చెప్పుకున్న తర్వాత మనం ఇక రియల్ నెంబర్స్ క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నెక్స్ట్ డే.